మత్తయి సువార్త 11:12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. సో పట్టు వదలని మొండి విశ్వాసం అన్నటువంటి అంశాన్ని మనం చాలా కాలంగా మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే ఆర్థికపరమైనటువంటి దీవెనల దగ్గర ప్రభువు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆపాడు. యు ఆర్ రియల్లీ అ బ్లెస్డ్ పీపుల్. మీరు ఎంతగానో దీవించబడినటువంటి వారు. ఎందుకు అంటే ఏ వాక్యం మీరు ఎక్కువగా వింటూ ఉంటే ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఏ వాక్యం మీరు ఎక్కువగా వింటూ ఉంటే ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. పరలోక రాజ్యంలో సర్వ సమృద్ధి ఉన్నది. ఆ పరలోక రాజ్యము ఆటోమేటిక్గా మనకు దొరకదు, దానిని బలాత్కారంగా పట్టుకుంటున్నారంట. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఆక్రమించుకుంటున్నట్లు ఉందన్నమాట. ఏదైనా ఒకరు ఇంకొకరి స్థలాన్ని ఆక్రమించుకోవాలంటే కొంచెం ప్రయాసం ఉంటుంది కదా. ఆ రకంగా బలాత్కారులు, ఇది ఒక పాజిటివ్ వే ఆఫ్ ఆక్యుపయింగ్. ఇది నెగటివ్ వర్డ్ కాదు, ఇది ప్రతికూలమైనటువంటి మాట కాదు, ఇది అనుకూలమైనటువంటి మాట. ఇట్స్ అ పాజిటివ్ వర్డ్. అంటే కొన్ని విషయాలు బలాత్కార విశ్వాసాన్ని వాడితే తప్ప కొన్ని మనం స్వాధీనం చేసుకోలేం. సో ఆ సందర్భంగా మనం పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడి ఆర్థికపరమైనటువంటి దీవెనల గురించి, అప్పులు లేని జీవితం గురించి మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఈ అప్పులు లేని జీవితం గురించి మనం చూస్తూ వస్తున్నాం. అసలు అప్పులు ఎందుకు వస్తాయి, అప్పులు ఎందుకు ఉండకూడదు, అప్పులు లేకుండా జీవించడము సాధ్యమేనా, అప్పులను దేవుడు ఏ రీతిగా తొలగించాడు. పాత నిబంధనలు చూసాం, ఇంకా క్రొత్త నిబంధనలు ఇంకా చూడలేదు, మనం క్రొత్త నిబంధనలు చూడబోతున్నాం. సో అప్పుల నుంచి విడిపించే క్రమములో భాగంగానే దేవుడు మనకందరికీ కూడా 100 పంటను దేవుడు వాగ్దానం చేశాడు. 100-fold రిటర్న్. దిస్ ఇస్ సో ఎగ్జైటింగ్ వర్డ్. చాలా అసలు అంటే వీ షుడ్ బి థ్రిల్డ్ అబౌట్ దిస్ వర్డ్. 100 పంట. యేసు ప్రభు తన స్వంత నోటితో ఆయన చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ ప్రామిస్ ఏమిటంటే, ఆర్థికపరమైనటువంటి దీవెన ఏమిటంటే 100 పంట. యాక్చువల్గా చూడండి, డబ్బుల గురించి ఎవరు మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతారు? ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మాట్లాడుతుంటారు ఎక్కడన్నా యూట్యూబ్లో డబ్బుల గురించి, ఫైనాన్షియల్స్ మేనేజ్మెంట్ అని. సంఘాల్లో డబ్బుల గురించి మాట్లాడితే ఇంక డబ్బులు ఇవ్వండి అనే మొదలు పెడతారు. కాబట్టి 2 రకాలుగా ప్రాబ్లం ఉంది. సో ప్రజలు కొంచెం సరిగా అంగీకరించడం లేదు, ప్లస్ బోధకులు కూడా ఏం చేస్తారంటే మంచి బోధను పాడు చేసేదానికి ఏం చేస్తారంటే వారు ఇంకా చెప్పేసి ఇంకా నాకు కానుక ఇవ్వండి అని మొదలు పెడతారన్నమాట. సో దానివలన ఎంత మంచి వాక్యమైనా కూడా పాడైపోతుంది. సో దానివలన ఎక్కువ భాగము ఎక్కడ కూడా డబ్బుల గురించి ప్రకటించడం లేదు. ఏమన్నా ప్రకటిస్తే ఒకటి అనమాట, మీరు డబ్బులు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, మీరు దీవించబడతారు అని ఊరిక బ్లైండ్గా 2 మాటలు చెప్తారు. అవే మాటికి చెప్తూ ఉంటారన్నమాట. సో ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మా ప్రాంతంలో కూడా ఒక దైవజనులు వచ్చారు. అంటే పేర్లు మనకు అనవసరం, ఎందుకంటే మనము క్రమాన్ని మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఎట్లా చేశారని ఎవరిని తగ్గించడం, ఎవరిని హీనంగా చేయడం నాకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. పద్ధతులు కొన్నిసార్లు కొంతమంది వేరే పద్ధతులు వాడతారు. ఒక ఆయన వచ్చి మీటింగ్ పెట్టాడు, తాడిపత్రిలో మీటింగ్ పెట్టి అని చెప్పాడు, నేను మీ ఊరికి వచ్చి మీటింగ్ పెట్టాను, ఏమండి మీ ఊరికి వచ్చాను అనుకోండి, మీరు హోటల్కి వెళ్ళామనుకోండి, మనం భోంచేసామనుకోండి, ఎవరు బిల్లు కడతారు, మీరు కడతారా నేను కడతానా అన్న. మీ ఊరికి వచ్చినప్పుడు మీరే కడతారు కదా, కాబట్టి మీ ఊరికి వచ్చి మేము మీటింగ్ పెట్టాం, ఈ ఖర్చు అంతా ఎవరు, నేను కాదు కదా, మీరే కదా భరించాల్సింది అని చెప్పాడు. అనగానే ఇంకా మన వాళ్ళంతా ఐస్ అయిపోయారనమాట. సో ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమైందంటే కొంతమంది డబ్బులు అంటే ఎందుకు వచ్చిన గొడవ, జస్ట్ లైక్ భాషలు అంటే వద్దులేనని పెంతకొస్తు గలిబిలు ఎందుకు, అది ఎందుకు అని భాషలు అంటే
కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? భాషలలో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలుగజేసుకును. అంటే ఏం చేస్తారు ఆ మాట నాకు అర్థం కాదు కొంతమంది. ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. నీ క్షేమం అదే, నీకు మేలుకరం అదే, నీకు మేలుకరము, నీకు క్షేమకరం అది. సో క్షేమకరమైనటువంటి మాటలు అపవాది ఏం చేశాడంటే వాటిని విశ్వాసుల యొక్క మనోనేతలు గుడ్డితనం కలుగజేసి అవి కనిపించకుండా చేశాడనమాట. సో ఇటువంటి వాటిలో ఒక భాగమే నూరంతల పంట కూడా. దేవుడు ప్రియులారా నిజంగా ఒక మాట చెప్తాను చూడండి, ఫైనాన్సెస్ గురించి చెప్పాలంటే సంఘాల్లోనే అండి చెప్పాల్సింది. ఈవెన్ అన్యులు కూడా పరిగెత్తుకొని వచ్చి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి సంఘాలకు వచ్చి, చర్చిలకు వచ్చి వినాలండి. సంఘాలకు వచ్చి వినాలి. సంఘంలో ప్రియులారా, సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే అక్కడ సమస్తము మనకు దొరకాలన్నట్లుగా పెట్టాడు. సో కాబట్టి నూరంతల పంట గురించి మనము అనేక అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చూపిస్తున్నాడు. సో ఈ క్రమంలోనే భాగంగా మనం లాస్ట్ టైం చూసాం ఉపమానాలు, విత్తువాని యొక్క ఉపమానాలు ఎంత స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. మత్తయి, మార్కు, లూకా 3 భాగాల్లో మనం చూసాం. 4 రకాల ప్రజలు ఈ లోకంలో కూడా ఉన్నారు. సో మనము త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి నేలలాగా ఉండకూడదు, రాతి నేలలాగా ఉండకూడదు, ముండ్లకంప నేలలాగా ఉండకూడదు, కానీ మంచి నేలలాగా ఉండాలి. మంచి నేలకు ఉండే లక్షణాల గురించి లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను. మంచి నేల ఏంటంటే విని గ్రహించే నేల. గ్రహించాలి. గ్రహించుకుంటే దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఫలించదు. దేవుడు చెప్పినవి నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఆస్కారం కూడా లేదు. సో నూరంతల పంట గురించి మనం మాట్లాడుతున్నాం. నూరంతల పంట గురించినటువంటి చివరి వర్తమానంలోకి వచ్చాం. నూరంతల పంట ఆఫ్టర్ ఫైనాన్సెస్ అయిపోయిన తర్వాత నేను హీలింగ్ గురించి నేను మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, భూమి మీద మనము జీవించినంత కాలము మంచి ఆరోగ్యము అవసరం, దేహములోను మనసులోను. రెండవది మనకు సరిపడా, మనకు అవసరానికి మించినటువంటి డబ్బులు మన దగ్గర ఉండాలి. ఈ 2 లేకుంటే మాత్రము భూమి మీద జీవితం మాత్రం దుర్బలమే. భూమి మీద జీవితం మాత్రము దుర్బలమే. ఒక పాస్టర్ కొడుకు నాతో అన్నాడు, ఏమన్నా తెలుసా, అంకుల్ నేను చచ్చిన పాస్టర్ని కాను అంకుల్ అన్నాడు. ఏమంత మాట అంటే మేము డాక్టర్లమై ఉండి ఆ పనంతా పక్కన పెట్టి మేము పాస్టర్ కావాలని మేము అనుకుంటుంటే, అంటే మా నాన్న ఆర్థికంగా ఎంత కష్టపడ్డాడో నా కళ్ళతో చూశాను. నేను కూడా పాస్టర్ అయ్యి అలా కష్టపడాలని నేను అనుకోవడం లేదండి. నేను ఖచ్చితంగా ఎట్లా కూడా బాగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటాను, మా నాన్నకి నేను సపోర్ట్ చేస్తాను, అంతగా అయితే తర్వాత నేను పరిచయం చేస్తాను అన్నాడు. అంటే దేవుడు నమ్మదగని వాడా? దేవుడు మాట తప్పని వాడా? దేవుడు ఎంతో గౌరవం ఇచ్చే ఒక మాట ఏమిటో తెలుసా? పనివాడు జీతమునకు పాత్రుడు. పనివాడు జీతమునకు పాత్రుడు అంటే ఆయన పనిని మనము సరిగా చేస్తే, ఆయన చెప్పిన పనిని ఆయన చెప్పిన పనిని మనం చేస్తే ఆయన సప్లై చేస్తాడు. చాలాసార్లు ఆయన చెప్పిన పని మనం చేయకుండా మనం ఊహించుకొని చేసి చాలా నష్టాల్లో పోయేదానికి కూడా ఆస్కారం ఉంది. సో గనుక ఆయన పనిని చక్కగా చేసినప్పుడు జీతం ఇస్తాడు. ఒక మార్గంలో కాకపోతే ఇంకో మార్గంలో జీతం ఇస్తాడు. హల్లెలూయా. మనకు తెలిసిందంతా ఒకటే. మనది చాలా చిన్న థింకింగ్ అండి. మన ఆలోచన విధానము చాలా చిన్నగా ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఉద్యోగం చేస్తుంటామో అదే అన్నమాట ఇంకా మనకు ఆధారం. ఇంకా నువ్వే నాకు ఆధారం. అది పోయిందంటే ఇంక అయిపోయి, ఇంకా టోటల్ బ్లాస్ట్ అయిపోతారు. ఇంకా పోతారు, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారంట, ఉషా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ఒక ఉద్యోగం పోయిందంటే అంటే అదొక్కటే ఆధారం అని అనుకుంటారు. అది ఒక ఛానల్ అండి. ఇప్పుడు అనంతపురం ఫెయిత్ చర్చ్ ఉంది జీసస్ నగర్లో. ఇక్కడికి రావాలంటే ఎన్ని దారులు ఉన్నాయండి? 3 దారులు ఉన్నాయి. ఒకటి ఈ ప్రక్క నుంచి రావచ్చు, ధర్మవరం, కదిరి, తాడిపత్రి అంటే ఈ పక్క నుంచి రావచ్చు. అనంతపురం నుంచి రావాలంటే ఆ పక్క నుంచి రావచ్చు. అనంతపురం నుంచి అటుపక్క నుంచి రావచ్చు, ఇటుపక్క నుంచి కూడా రావచ్చు. ఇవన్నీ ఛానల్స్.
ఒక్కటే మార్గం కాదు, వన్ వే ట్రాఫిక్ కాదు ఫైనాన్సెస్ది. మనకు సోర్సు మన ఉద్యోగం కాదు, మన మనసు రూపాంతరం చెందాలి. దేవుడు మనకు జీతం ఇచ్చేదానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు కీత్ మూర్ దైవజనుడు. కీత్ మూర్ గారు కెన్నెత్ హ్యాగిన్ గారి దగ్గర దాదాపు 25 సంవత్సరాలు ఆయన దగ్గర ఎంతో నమ్మకంగా వర్షిప్ లీడర్గా పనిచేశాడు. ప్రారంభంలో ఆయన దగ్గర పనిచేసినప్పుడు చాలా తక్కువ జీతం ఇచ్చేవారట, చాలా తక్కువ జీతం ఇచ్చేవారు. అయితే వాక్యాన్ని కెన్నెత్ హ్యాగిన్ గారు నేర్పించడం మూలాన, వారు వాక్యాన్ని నేర్చుకున్న మూలాన కీత్ మూర్ గారు ఏమన్నారు తెలుసా? మేము పనిచేసే చోట ఇచ్చే జీతము కంటే, చర్చిలో మాకు ఇచ్చే జీతము కంటే చర్చిలో మేము విత్తే కానుకనే 10వ భాగమే ఎక్కువ అని చెప్పాడు ఆయన. సపోజ్ ఒకవేళ 10,000 రూపాయలు ఇస్తున్నారనుకోండి జీతం, 10,000 రూపాయలు కీత్ మూర్ గారికి కెన్నెత్ హ్యాగిన్ గారు జీతం ఇస్తుంటే, కీత్ మూర్ గారు ఇచ్చే 10వ భాగము 15,000 అంట. అంటే అర్థం ఏంటి? ఆయన ఆధారం అదొక్కటి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారం అంటే దేవుడే ఆధారం. హల్లెలూయా. విశ్వాసముతో డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోవాలి. విశ్వాసంతో డబ్బులు సంపాదించడం నేర్చుకోకుంటే నీ జీవితానికి ఎప్పుడు కూడా పరిమితులు ఉండిపోతాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడికి ఎప్పుడు కూడా ఉంటాయి. ఏ ప్రాంతం వెళ్ళినా, నేను చాలా ప్రాంతాలు వెళ్తుంటాను కదండి, ఏ ప్రాంతాలు వెళ్ళినా కూడా ఏ మాత్రం కూడా తేడా లేదండి. ప్రతి చోట డబ్బుల కొరకు తనకలాడుతున్నారు, ప్రతి చోట డబ్బుల కొరకు అల్లాడిపోతున్నారండి, తనకలాడుతున్నారు, అల్లాడిపోతున్నారు, కష్టపడుతూ ఎట్లా చేయాలో దిక్కుదెలకు అల్లాడుతున్నారు. ఇంక్లూడింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దైవ సేవకుల కుటుంబాలు, ఆ యొక్క యవనస్తులు, విశ్వాసుల కుటుంబాలు డబ్బులకు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? ఎంత కష్టపడుతున్నారు తెలుసా? కానీ దేవుడేమో మనకు 100 పంటను వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ టీచింగ్ వండర్ఫుల్ ప్రిన్సిపల్స్. ఇవి వింటున్న మనము, మత్తయి 15లో అంటాడు యేసయ్య, విని గ్రహించుడి అంటాడు. విని గ్రహించుడి అంటాడు. ఎక్కువగా మీరు అటెన్షన్తో, ఆశతో, మనకు మన జీవితం మీద రోషంతో కూడిన విరక్తి కలగాలండి. అంతవరకు మార్పులు రావు. రోషంతో కూడిన విరక్తి కలగాలి. అంటే ఇటువంటి బ్రతుకు నాకొద్దు, ఇటువంటి బ్రతుకు నాకొద్దు. ఏంటి ప్రభువా, నువ్వు రాజాతిరాజు అంటాం, నువ్వు అసలు ఎల్ షద్దాయ్ అని మేము పాడతాం, ఇంత గొప్ప దేవుడు అంటాం, యెహోవా ఈరే అంటాం, పోషించేవాడు అంటాం, మా యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అంటాం. చూస్తే అన్నీ లేమిలే ఉన్నాయ్యా. నెల మొదలైంది, జీతం వచ్చిందో లేదో అయిపోయిందయ్యా. ఘోరమైన పరిస్థితి ఉందయ్యా. ఏంటిది ప్రభు? వద్దు నాకు ఈ జీవితం, ఇటువంటి జీవితం నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ పూర్ లైఫ్. ఈ జీవితం వద్దు, నాకు సర్వ సమృద్ధిని నాకు దయచేయి. సో విరక్తి కలిగి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు వెలిగింపును ఆయన దయచేస్తాడు. పిల్లరా, దేవుడు చాలా మంచివాడండి. గాడ్ ఇస్ అ గుడ్ గాడ్. నీ జీవితంలో ఏవో కొన్ని నెగిటివ్ జరిగాయి కనుక ఆయన చెడ్డవాడు కాడు. నీ జీవితంలో నీకు అర్థం కాని సమస్యలు కొన్ని చుట్టుముట్టి ఉన్నాయి కనుక ఆయన నేను పట్టించుకోవడం లేదు అనుకోవద్దు. గాడ్ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ యూ. దేవుడు ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. అంటే ఒక కనుపాపను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి, అంత జాగ్రత్తగా దేవుడు నిన్ను చూసుకోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. అయితే ఆయనతో నువ్వు సహకరించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి సమాజ మందిరాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో వాక్యాన్ని బోధించేవాడు. ఒకసారి ఒక సిస్టర్ గారు నాతో ఈ మాట అన్నారన్నమాట. బ్రదర్, ఈ మధ్యకాలంలో ఈ కీబోర్డు వాయించేవాళ్ళు, గిటార్లు వాయించేవాళ్ళు, మంచి వీళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. దేవుని మీద వారికి ప్రేమ లేదా? ఎందుకు వెళ్ళిపోతున్నారంటే డబ్బుల కోసం అంట.
మీటింగ్లు ఎప్పుడో ఒకసారి వస్తాయి, మీటింగ్లో ఎప్పుడో ఒకసారి వాళ్ళకి డబ్బులు ఇస్తారంట. అయితే సినిమా ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారంట, అందుకు వెళ్తున్నారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ కొడుకు ఏమండి డ్రమ్స్ ప్లే చేస్తాడు. ఆ పాస్టర్ కొడుకు ఎక్కడ ప్లే చేస్తాడు తెలుసా? ఫస్ట్లో బాగా చిన్నప్పటి నుంచి బాగా చర్చిలో ప్లే చేసేవాడు. తర్వాత ఎక్కడ ప్లే చేసేవాడు తెలుసా? ఏమండి క్లబ్లోకి వెళ్ళి ప్లే చేస్తున్నాడు. క్లబ్లోకి వెళ్ళి పాస్టర్ కొడుకు ఒక క్లబ్లోకి వెళ్ళి, అంటే తాగుబోతులు తిరుగుబోతులు ఉంటారు చూసారా, ఆ క్లబ్లోకి వెళ్ళి అక్కడ డ్రమ్స్ ప్లే చేస్తాడు. దేనికోసం తెలుసా? పైసా పైసా పైసల కొరకు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. వై పీపుల్ ఆర్ లివింగ్ లైక్ దాట్? ఎందుకు అంత లేమిలో, అంత కొరతలో ఎందుకు వారు జీవిస్తున్నారు? వారు వాక్యం వినలేదు. చాలా చోట్ల మేము వెళ్తుంటాం కదా, ఈ మామూలుగా మ్యూజిషియన్స్ ఉంటారు, ఈ కీబోర్డ్ వాయించే వాళ్ళు, వీళ్ళ పని ఏంటో తెలుసా? పాటలు పాడేంత వరకు అంతా చేస్తారు. మెసేజ్ మొదలయ్యే లోపల వాళ్ళు అక్కడ ఉండరు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నట్లు ఏ భేదం లేదు. ఏ ఊర్లోకి వెళ్ళినా ఇదే రోగం అన్నమాట, ఇదే రోగం. ఇలాంటి వాళ్ళు ఇంకా క్లబ్బులకు వెళ్ళకుండా, సినిమాలకు వెళ్ళకుండా ఏమంటే దేవుని కొరకు చేస్తారా ఇటువంటి వాళ్ళు? ఏమంటే వాక్యము వినరు, వాక్యం వినరు. వింటే కదా విశ్వాసం వచ్చేది, విశ్వాసం వస్తే కదా దేవుని నుంచి ఏదైనా పొందుకునేది. వాక్యం మాకు కాదులే, మా పని ఎంత ఏంటి? టింగ 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 నేను వాయించడము, వెళ్ళిపోవడం మా పని. చాలా చోట్ల మెసేజ్ చెప్పేటప్పుడు ఎవరైనా కీబోర్డ్ ప్లేయర్ అయ్యాడా అంటే వెళ్ళిపోయింటారు, బయట కూర్చొని వ్యవహారాలు చేసుకుంటుంటారు. ఇంక చెప్తా ఎలా వారు తెలుగుతారు? ప్రభువు వారి సమాజ మందిరాల్లో బోధించేవాడు, ప్రకటించేవాడు, దయ్యాలు ఎలగొట్టేవాడు, అద్భుతాలు చేసేవాడు. విని గ్రహించండి అన్నాడు. ఎందుకు వినాలి వాక్యాన్ని అంటే గ్రహించేదానికి మనం వినాలి. 100 పంట గురించి మనం గ్రహిస్తే మన జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. 100 పంట గురించి మీరు గ్రహించినట్లయితే మీరు మీ డబ్బుల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి మీరు విచారించడం, చింతించడం మీరు మానేస్తారు అంతే. నేను చెప్తున్నాను, మీకు ఒక బంగారు గని దొరికినట్లే. మీకు ఈ వాక్యము మీకు అర్థమవుతే, మీరు ఇక్కడున్నా కూడా లైవ్లో వీక్షించేవారు కూడా నేను చెప్తున్నాను, ఈ వాక్యమే మీకు అర్థమైతే మీకు బంగారు గని దొరికినట్లే. నిజం చెప్తున్నాను. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. వాక్యం చెప్తున్నాను, వాక్యంలో ఉన్న విషయమే నేను చెబుతున్నాను. బట్ many people are not hearing the word and they are not understanding the word. వినడం లేదు, విన్నదాన్ని గ్రహించడం లేదు. సో కాబట్టి వింటున్నాం మనం దేని కొరకంటే గ్రహించేదానికి మనము వింటున్నాం. సో 100 పంటలో మనం చూసాం 100 పంటలో మనము ఇస్సాకు ఏ రీతిగా 100 పంటను కోసాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా వాగ్దానం చేశారు. విత్తువని ఉపమానంలో ఒకడు 30 ఒకడు 60 ఒకడు 100 అన్నటువంటి రీతిగా ఏ రీతిగా వారు ఫలించారో మనం చూసాం. సో కనుక ఈ క్రమంలో ఇంకా కాస్త అంటే చివరికి వచ్చాం, 100 పంట గురించి చివరికి వచ్చాం. దయచేసి వాక్యాన్ని వినే అలవాటు చేసుకోండి, రిపీటెడ్గా వినే అలవాటు చేసుకోండి, మరలా వినే అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఉద్యోగం కొరకే కదా, కోటి విద్యలు కూటి కొరకంట కదా. ఒక ఉద్యోగం సంపాదించేదానికి ఎంత కష్టపడతామండి? ఎడ్యుకేషన్ అంతా దేని కొరకండి? చదివేదంతా దేని కొరకు? ఎన్ని సంవత్సరాలు చదువుతాం? చదివేదంతా దేని కొరకండి? డబ్బుల కోసమే కదా. ఫైనల్గా ఎంత చదువుకున్నా కూడా ఫైనల్గా జీతం కొరకే కదా. అంటే మనకు జీతం వచ్చేదానికి మనము ఎన్ని సంవత్సరాలు వెచ్చించామో చూడండి. చదువుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు కష్టపడ్డారో చూడండి. నేను ఎప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎస్ఐయా ఎప్పుడు అయిపోతాయి నాయన ఈ పరీక్షలన్నీ. మా పుస్తకాలన్నీ ఇంతలా ఉంటాయి, ఎంబీబీఎస్లో పుస్తకాలు చాలా ఇన్ని ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ రావడము, ప్రభువా ఈ ఎగ్జామ్స్ లేనటువంటి స్థితి ఎప్పుడు వస్తుందయ్యా అని ఎప్పుడు అనుకునేవాని అనమాట. అసలు ఎప్పుడైతే నా కోర్స్ అంతా కంప్లీట్ అయిందో, ఎంబీబీఎస్ తర్వాత ఆఫ్థల్మాలజీ డిగ్రీ అదంతా ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి,
ఇక నేనైతే విదిలించుకున్నట్లు అయిపోయింది పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుస్తకాలు ముట్టితే ఒట్టు. కానీ ఎన్ని సంవత్సరాలు దాదాపుగా నియర్లీ దాదాపుగా 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. 28 సంవత్సరాలు చదువుకున్నాం. 28 సంవత్సరాల తర్వాత ఆపేసాం. దాని ఫలాన్ని ఈరోజు కూడా మేము తింటున్నాం. అంతే, 28 సంవత్సరాల ప్రయాసాన్ని ఈరోజు కూడా తింటున్నాం. మరి దేవుడు నూరంతల పంటను నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు దాన్ని నేర్చుకునే దానికి ఎంత టైం నువ్వు వెచ్చిస్తున్నావు? ఊరికనే వచ్చేస్తుందా? లేదు కదా. వాక్యం నేర్చుకోవాలి. ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. వింటే సరిపోదు, గ్రహించాలి, నేర్చుకోవాలి. నూరంతల పంట ఏంటి? దీని సంగతి ఏంటి? నూరంతల పంట సంగతి ఏంటి? పాస్టర్ గారు నూరంతల పంట అని కొన్ని వారములుగా చెబుతూ ఉన్నాడు. ఏంటి? గ్రహించాలి, స్టడీ చేయాలి, వినాలి. మాటికి వినండి, వాక్యం చదవండి, మళ్ళా వినండి, వాక్యం చదవండి. నువ్వు ఇంత కష్టపడుతుంటే పరిశుద్ధాత్ముడు పని చేయడం మొదలు పెడతాడు. ద హోలీ స్పిరిట్ విల్ బిగిన్ టు వర్క్ అండ్ బిగిన్ టు రివార్డ్ యూ. నీకు పని చేయడం మొదలు పెడతాడైనా. దేవుని యొక్క వాక్యం పని చేయడం ఆరంభం అవుతుంది. నూరంతల పంటను నేర్చుకుంటే నీ యొక్క ఆర్థిక సంక్షోభ దినాలు పూర్తి అయినట్లే, ఇంకా ముగిసిపోయినట్లే. ఇంకా నీ పేదరికపు దినాలు ముగిసిపోయినట్లే. ఇప్పుడు ఈత నేర్చుకునేంత వరకే నీళ్ళంటే భయం, నేర్చుకున్న తర్వాత భయం లేదు. డ్రైవింగ్ నేర్చుకునేంత వరకే, వన్స్ నేర్చుకున్న తర్వాత నువ్వు డ్రైవింగ్ చేసేస్తావు. నూరంతల పంట నేర్చుకోండి. మీరు మీ తరతరాలకు దీవెనకరంగా ఉంటారు. దేవుని దగ్గర నుంచి నూరంతల పంటను ఏ రీతిగా తెచ్చుకోవాలో మనం నేర్చుకోవాలండి. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం. ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఆదికాండము 1, 2, 3 ఈ 3 అధ్యాయాలు బాగా చదవండి. కంఠస్థం చేస్తే ఇంకా గొప్పది. అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మాటికి కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటేమిటంటే, దేవుడు పలుకగా, దేవుడు పలికెను, ఆ ప్రకారమయ్యను. మాటి కనిపిస్తుంది. అది మంచిదిగా దేవుడు చూసెను. ఈ మూడు మాత్రమే కాకుండా ఇంకొక పదం కూడా ఎక్కువసార్లు ఉంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి జాగ్రత్తగా చదవండి. విత్తనము అన్నటువంటి మాట ఎక్కువసార్లు ఉంది 1వ అధ్యాయంలో. విత్తనము. విత్తనమే మీకు ఆహారం అవుతుందన్నాడు. విత్తనమే మీకు ఆధారం అవుతుంది అన్నాడు. For you to be sustained, you have to depend upon the seed. విత్తనమే మీకు ఆహారం అవుతుందన్నాడు. విత్తనమే మీకు ఆధారం అవుతుంది అన్నాడు. జనరల్గా చెప్తున్నాడు ఇక్కడ. విత్తనము అని జనరల్గా చెప్తున్నాడు. 8వ అధ్యాయానికి వస్తే, 8వ అధ్యాయం 22వ వచనంకి వస్తే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. అంటే భూమి నిలిచి ఉన్నంత వరకు ఏమండి, విత్తు కాలము, కోత కాలము ఉంటాయంట. ప్రభు చెప్పాడు. అంటే విత్తడము, కోయడం అన్నటువంటిది ఉంటుంది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? నూరంతల పంట గురించి మనం మాట్లాడుతున్నాం. విత్తనం లేకుండా పంట అన్నటువంటిది ఉండదు. ఆ విత్తనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. విత్తే కాలం గురించి, కోత కాలం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సో విత్తు టైం ఉంది, విత్తే టైం ఉంది, కోత కోసే టైం కూడా ఉంది. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీకు చూపిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త
4వ అధ్యాయము 26వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తానంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. ఇక్కడ మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు నేను చూపిస్తాను. మొదటగా ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం ఇది. ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లాడు, విత్తనం విత్తాడు, భూమిలో విత్తనం విత్తాడు, ఇక పడుకొని నిద్రపోతున్నాడు. సో ఏమైపోయింది, ఆ వ్యక్తికి తెలియని రీతిగా ఎప్పుడైతే అండి విత్తనము మన ఇంటిలో ఉన్నంత వరకు దానికి జీవం ఉండదు, కానీ దానిలో మార్పులు ఏమీ రావు. కానీ ఎప్పుడైతే విత్తనము నేలలోకి వెళ్తుందో, నేలలోకి నాటబడుతుందో, నేల మీదికి చల్లబడుతుందో, ఏమండి కొంచెము తేమ తగిలిందంటే ఆ విత్తనానికి జీవం వస్తుంది. విత్తనం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, కానీ దాని సామర్థ్యము చాలా 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 ఎక్కువ ఉంటుంది. విత్తనం చల్లాడంట, పడుకొని నిద్రపోతూ లేస్తున్నాడంట, తెలియకుండానే భూమి తన పని తాను చేయడం మొదలుపెట్టింది. భూమి ఏం చేస్తుంది, మొదటగా ఏమండి మొలక వచ్చిందంట, తరువాత వెన్ను వచ్చిందంట, తరువాత ఆ వెన్నులో గింజలు కనిపించాయంట, తరువాత కోతకాలం వచ్చిందంట, పంట పండిందంట. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఎవరు విత్తారు? విత్తువాడే విత్తాడు, మనుషుడే విత్తాడు, మనిషి విత్తాడు. ఎవరు పెరిగించారు? భూమి పెరిగించింది. మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత ముదురు గింజలు, పంట పండింది. తర్వాత ఎవరు కోయాలి? ఈ వ్యక్తే కోయాలి. ఎవరికి పంట కావాలో వారే కోయాలి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, విత్తనము మనమే విత్తాలి. విత్తనం విత్తకుండా భూమి పండించదు. రెండవది, విత్తనము విత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. భూమి తన పని తను చేసుకున్నట్లుగా దేవుడు భూమికి ఆజ్ఞాపించేశాడు. భూమిలో ఆ సామర్థ్యాన్ని, ఆ స్వభావాన్ని దేవుడు భూమికి ఇచ్చేశాడు. కోతకాలం వచ్చిన తర్వాత, పంట వచ్చిన తర్వాత గుర్తించి ఆ పంటను ఎవరు కోయాలి? దేవుడు కోయడు, మనమే కొడవలి పెట్టి కోయాలి. యూ హ్యావ్ టు సో, యూ హ్యావ్ టు రీప్. నీవే విత్తాలి, నీవే కోయాలి. 100 పంట నీకు కావాలంటే విత్తనాన్ని నీవే విత్తాలి. ఆ 100 పంటను కోయవలసింది కూడా నీవే. దేవుడు 100 పంటను నీ కోసము కోసి ఇవ్వడు. పంట ఆటోమేటిక్గా నీ ఒడిలోనికి రాదు, పంట ఆటోమేటిక్గా నీ ఇంటిలోనికి రాదు. ఏ ఫార్మర్ని అడిగినా, ఏ వ్యవసాయకుని అడిగినా కూడా చెబుతాడు, అయ్యా నేనే విత్తాను, మొదట సాగు చేశాను, నేనే విత్తాను, కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాను, పంట పండిన తర్వాత నేనే కొడవలి పెట్టి పనివారిని పెట్టి నేనే కోసి నేను పంటను ఇంటికి తెచ్చుకున్నాను, అమ్మాను, డబ్బులు వచ్చాయి, బంగారు కొనుక్కున్నాము అని చెప్తాడనమాట. యూ హ్యావ్ టు సో అండ్ యూ హ్యావ్ టు రీప్. యూ హ్యావ్ టు సో అండ్ యూ హ్యావ్ టు రీప్. ఒక పెద్ద సంఘంలోనికి ఒక దైవజనుడిని వారు ఆహ్వానించినప్పుడు దైవజనుడు వాక్యం చెప్తుంటే సడన్గా పరిశుద్ధాత్ముడు ఆ సంఘం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఆ సంఘం గురించి మాట్లాడినటువంటి మాట చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను.
ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు నిజంగా మీ విషయంలో నొచ్చుకుంటున్నాడు అని చెప్పాడట. పరిశుద్ధాత్ముడు మీ విషయంలో చాలా నొచ్చుకుంటున్నాడు, యేసయ్య చాలా బాధపడుతున్నాడు మీ విషయంలో. ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. పెద్ద సంఘం, మంచి సంఘం, పెద్ద సంఘం. ఒక్కసారి సైలెంట్ అయిపోయాడు. ఏంటబ్బా, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏం పొరపాటు జరిగింది, ఎక్కడ ఏం సరిగలేదు అని వారు చాలా తర్జన పడుతూ ఉన్నారు. అప్పుడు దైవజనుడు మొదలుపెట్టి చెప్పాడంట, మీరు 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 బాగా విత్తుతూ ఉన్నారు దేవుని యొక్క రాజ్యంలో. దేవుని యొక్క రాజ్యంలో మీరు బాగా విత్తుతున్నారు, మీలో చాలామంది కోసుకోవడం లేదు అన్నాడట. మీలో చాలామంది కోసుకోవడం లేదు, దానికి పరిశుద్ధాత్ముడు నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ గ్రీవ్డ్ బికాస్ యు ఆర్ నాట్ రీపింగ్ వాట్ యు హ్యావ్ సోన్. మీరు ఏమి విత్తారో, ఏమి విత్తుచున్నారో వాటిని మీరు కోసుకోవడం లేదు, కనుక ఆయన ఎంతగానో నొచ్చుకుంటున్నారు. కాబట్టి మీకు ఆయన బోధించాలని అనుకుంటున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు మనం దేవునికి కానుకలు ఇచ్చి ఉంటాం, ఎన్నిసార్లు దైవజనులకు మనం కానుకలు ఇచ్చి ఉంటాం, వేలు ఇచ్చి ఉంటాం, లక్షలు ఇచ్చి ఉంటాం, ఒకవేళ కోట్లు కూడా నువ్వు ఇచ్చావేమో, కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టావేమో. డిడ్ యు రీప్ దట్ హార్వెస్ట్? పంటను కోసుకున్నావా? పంట నువ్వు కోసుకోలేదంటే ప్రభు చాలా బాధపడుతున్నాడు నీ విషయంలో. ఆయన నీకైతే పంటను ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు. పంటను కోయాల్సింది నీవే. నువ్వు విత్తావు. కొడవలు ఎవరు పెట్టాడు? సేద్యగాడు కొడవలు పెట్టి పంట వచ్చిందని కోసాడు. నీవే పంటను కోయాలి. అండ్ యూ షుడ్ నో హౌ టు రీప్ యువర్ హార్వెస్ట్. నీకంటూ ఒక పంట ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఆ పంటను ఎలా కోసుకోవాలో నువ్వు తెలుసుకోవాలి. ఎలా పంటను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకోవాలి. ఎలా ఆ పంటను ఆస్వాదించాలో నువ్వు తెలుసుకోవాలి. దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఏమంటున్నాడు? కోత విస్తారము అంటే పంట విస్తారంగా ఉందంట. చాలా అసలు ఏం చేశారు తెలుసా? చాలామంది ఏం చేశారు తెలుసా? ఈ వాక్యానికి చుట్టూ గీత గీసేశారు. గీత గీసేసి ఇది ఆత్మల గురించి బ్రదర్ అన్నారు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఇప్పుడు విత్తనము, బైబిల్లో ఏదేది విత్తనమో, బైబిల్లో ఏదేది పంటనో అన్నిటికీ ఇది వర్తిస్తుంది. కోత అంటే వర్తిస్తుంది, పంట అంటే వర్తిస్తుంది, విత్తడం కోయడం అంటే ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇక్కడ దేవునికి ఇవ్వబడిన మరొక పేరు ఏమిటంటే ఆయన కోత యజమానుడు. హీ ఈజ్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. పంట యజమానుడు ఆయన. పంటకు యజమానుడు, కోత యజమాని ఆయన. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. ఈరోజు ఆయన ఆరాధించడం మొదలు పెట్టండి. లార్డ్ ఆఫ్ హార్వెస్ట్, ఐ వర్షిప్ యూ. లార్డ్ ఆఫ్ హార్వెస్ట్, ఐ ప్రైజ్ యూ. లార్డ్ ఆఫ్ హార్వెస్ట్, ఐ గ్లోరిఫై యూ. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ హార్వెస్ట్. నువ్వు విత్తిన దానికి పంట వచ్చింది, ఆ పంట ఉంది. ఆ పంటకు ప్రభు ఎవరో తెలుసా? దయ్యంగాడు కాదు. ఆ పంటకు ప్రభువు యేసయ్య. ఏం చెప్తున్నాడు తెలుసా? కోత విస్తారంగా ఉంది అంటే, ఒక మాటలో చెప్పాలంటే డబ్బు విస్తారంగా ఉందంట. డబ్బు విస్తారంగా ఉంది. 100,000 కోట్ల పంట విస్తారంగా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంట? కోత విస్తారమే కానీ పనివారు అంటే ఎవరు? కోసేవారు కొద్దిగా ఉన్నారు. దేవునికి రాజ్యంలో విత్తే వాళ్ళు ఎక్కువ, కోసేవాళ్ళు తక్కువ.
ఒక మీటింగ్ పెట్టి ఏమండి మీరు ఇవ్వండి దీవించబడతారంటే కుప్పలు కుప్పలు అంతా కానుకలు ఇచ్చేస్తుంటారు మంచి మనసుతో. నిజమే కదా, దేవుని యొక్క పని జరగాలంటే కానుకలు అవసరం. చెప్పడం తప్పు కాదు, ఇవ్వడం తప్పు కాదు. ఇవ్వడంతోనే అయిపోతా ఉంది, ఇవ్వడంతోనే అయిపోతుంది. దట్స్ వై ద హోలీ స్పిరిట్ వాస్ గ్రీవ్డ్, ఈజ్ గ్రీవ్డ్. ఒక నీ విషయంలో కూడా ఆయన బాధపడుతున్నాడేమో, ఆయన చింతపడుతున్నాడేమో. ఎంతకాలంగా దేవునికి కానుకలు ఇస్తున్నావు? ఎంతకాలంగా దేవునికి రాజ్యానికి నువ్వు ఖర్చు పెట్టావు? ఎంతకాలంగా దేవునికి నీవు కానుకలు ఇచ్చావు? అయితే దేవుడు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ ఉండే దేవుడు కాదు. ఆయన ఇచ్చేవారికి ఆయన అంటాడు, నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఎవరు ఏమి విత్తినా కూడా, ఇండ్లనైనాను భూములనైనాను డబ్బులనైనాను వెండినైనాను బంగారమైనాను ఎవరు ఏమి ఇచ్చినా కూడా ఈ లోకమందే ఇహలోకమందే ప్రతి వాడు కూడా 100 అంతలు పొందుకుంటాడని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. 100-fold. దట్ ఈస్ వాట్ జీసస్ హ్యాస్ ప్రామిస్డ్. రాజకీయ నాయకుడు కాదు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. మన పితరులు శోధించి ఒకటే అన్నారు వారు, నీవెంతైనా నమ్మదగినటువంటి దేవుడవయ్యా అన్నారు. ఇప్పుడు మనం విత్తిన తర్వాత పంట కోసుకోకపోతే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది కదా. దేవునికి కానుకను ఇచ్చాను, నేనంతా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను, నాకు డబ్బులు లేవు, పేదరికంలో ఉన్నాను, అప్పుల పాలైపోయాను అంటే ఆయన తీసుకొని ఆయన రాజ్యానికి వాడుకొని నీకు ఇవ్వలేకపోయాడనే పేరు వస్తుంది కదా. అందుకే ఆయన నొచ్చుకుంటున్నాడు. టేస్ట్ యువర్ హార్వెస్ట్. నీ యొక్క పంటను నువ్వు రుచి చూడు. నువ్వు పంటను రుచి చూడాలి. నీ పంటను నువ్వు చేతులతో పట్టుకోవాలి. నీ పంటను నువ్వు రుచి చూడాలి. పంటను నువ్వు అనుభవించి నువ్వు కూడా చెప్పాలి, రుచి చూచి చూడము యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. డిడ్ యు ఎవర్ టేస్ట్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్? స్వస్థపరిచే దేవుని గురించి తెలుసుకున్నాం, ప్రమాదాలు తప్పించే దేవుని గురించి తెలుసుకున్నాం, వాక్యం ద్వారా మాట్లాడే దేవుని గురించి తెలుసుకున్నాం, ఆదరించే దేవుని గురించి తెలుసుకున్నాం, కన్నీరు తుడిచే దేవుని గురించి తెలుసుకున్నాం, సరిచేసే దేవుని గురించి తెలుసుకున్నాం, పంటనిచ్చే దేవుని గురించి తెలుసుకున్నావా? పంటనిచ్చే దేవుడు, నువ్వు విత్తే విత్తనానికి పంటనిచ్చే దేవుడు, పంట ఇచ్చే దేవుడు. అది ఎటువంటి పంట? 100 పంట. వాట్ అన్ ఆఫర్. 100 పంట. కోత విస్తారమే. పనివారు ఆ దైవజుడు నా మాట ఏంటో తెలుసా? చాలామందికి దేవునికి ఇవ్వడం తెలుసు, దేవుని నుంచి పొందుకోవడం తెలియదు అన్నాడు. ఏమి స్టేట్మెంట్ అండి! చాలామందికి కానుకలు ఇవ్వడం తెలుసు అంతే, మళ్ళీ దానికి పంటని ఎలా పొందుకోవాలో తెలియదు. చాలామంది ఏమనుకుంటారు, ఇచ్చేసి ఇంకా చేతులు కట్టుకొని రిలాక్స్గా ఉంటే నా పంట నాకు వస్తుంది అనుకుంటారు. ఎంత అమాయకత్వం చూడండి, ఎంత అమాయకత్వం. ఇప్పుడు మనం చదివాం కదా మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో, మనుషుడు ఏం చేశాడంట? విత్తనాలు జల్లాడంట, పడుకొని నిద్రపోతున్నాడు. విత్తనాలు జల్లి పడుకొని నిద్రపోతున్నాడు. కానీ ఆ విత్తనము మొలకెత్తింది, వెన్ను వచ్చింది, వెన్నులో గింజలు వచ్చేసాయి, కోతకాలం వచ్చేసింది. ఇక కోతకాలం పంట కోసేదానికి టైం వచ్చినప్పుడు ఇంట్లో అదే రీతిగా రిలాక్స్గా కూర్చొని కాలు మీద కాలేసుకొని అది వస్తుందని అనుకోలేదు, వెళ్ళి పంటను కోసుకున్నాడు. కొడవలి నువ్వు పట్టుకోవాలి, దేవుడు పట్టుకోవడం. ఆయన లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ కదా, కోత యజమాని కదా, ఆయన నీ పంటను భద్రంగా ఉంచాడు. మీ అమ్మ నాన్నలు వారు ఏం కోసుకోకుండానే చనిపోయారేమో, పంట మాత్రం భద్రంగా ఉంది. ఇంకో లేఖన భాగం మీకు చూపించి ముగిస్తాను. సో ఐ ఫర్మ్లీ బిలీవ్ ద 100-fold రిటర్న్ బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. నీవు ఊహించినటువంటి ధనము నీ చేతిలోకి వస్తుంది. హల్లెలూయా. నేను టీచ్ చేస్తున్నాను కదా, నేను బోధిస్తున్నాను కదా, ఏదో బోధించేదాన్ని నేను బోధించడం లేదండి. నేను నమ్ముతున్నా విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ ప్రాక్టీసింగ్. గాడ్ ఈస్ డూయింగ్ వండర్స్. మిరకల్ మనీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ చెప్తున్నాను, నా చేతులకు వస్తూ ఉంది. గాడ్ ఈస్ సెండింగ్ దట్. అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను. వీ షుడ్ బికమ్ స్పెషలిస్ట్. ఇంతకాలంగా ఈ వాక్యం మనం వింటున్నాం కదా, ఇందులో మనం స్కిల్ఫుల్ కావాలండి. మనం నైపుణ్యత మనము
సంపాదించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చున్నవని మీతో చెప్పుచున్నాను. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ ఫైనాన్షియలీ బ్లైండ్. వారి మనసులు మోయబడ్డాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? కోతకాలం వచ్చేదానికి ఇంకా 4 నెలలు పడుతుంది అని అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ కన్నులెత్తి చూడండి, మీ కన్నులెత్తి చూడండి, చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ప్రార్థన, ఇట్స్ పవర్ఫుల్ ప్రేయర్. కొంచెం బాగా చేయండి, ఎక్కువసేపు చేయండి, ఎక్కువసార్లు చేయండి ప్రేయర్. యేసయ్యా, నా కళ్ళు తెరవయ్యా, నా కళ్ళు తెరవు, నా పంటను నేను చూడాలయ్యా, నా విత్తనాలను, నా పంటను నేను చూడాలయ్యా, నా పంటను నేను చూడాలయ్యా, నా పంటను నేను చూడాలయ్యా, నా కన్నులు తెరచయ్యా, నా కన్నులు తెరచి నా పంటను నేను చూడాలి. తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయంట, రెడీగా ఉన్నాయంట. చూడండి ప్రభు ఏమంటున్నాడు? విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. హల్లెలూయా. విత్తువాడు కోయువాడు సంతోషించినట్లుగా. ఎన్నిసార్లు దేవుని యొక్క రాజ్యంలో విత్తావు, ఎన్నిసార్లు పంటను కోసావు. పంటను కోసినట్లు నీకు అర్థం కాలేదు, లేకపోతే గుర్తించలేదంటే నీవింకా కోత యజమాడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసతను రుచి చూడలేదు అని అర్థం. ఇఫ్ యూ టేస్ట్ వాట్ విల్ హ్యాపెన్, రిమెంబర్. ఇప్పుడు చాలామంది మనీ స్కీములు చేసేవాళ్ళు ఎట్లా మోసం చేస్తారు? ఏమండి, మనీ స్కీములు పెట్టేవాళ్ళు ఎట్లా మోసం చేస్తారు? ఫస్ట్ వాళ్ళు మంచిగా మీకు నమ్మకాన్ని కలిగించేదానికి ఏం చేస్తారండి? మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దానికి నమ్మకంగా డబ్బులు ఎక్కువ చేసి ఇస్తారు. నమ్మకంగా కొన్నాళ్ళు బాగా నమ్మకంగా ఇచ్చే కొద్ది ఏమవుతుంది? నీకు నమ్మకం పెరుగుతుంది. నీకు నమ్మకం పెరిగి ఏం చేస్తావు? మెల్లమెల్లగా పెంచుతావు అనమాట. వాడికి బాగా కుదిరినప్పుడు, బాగా సుమారుగా డబ్బులు ఏమండి ఒడిలో వేసుకున్నప్పుడు ఇక ఏం చేస్తాడు? బోర్డు తిప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఆ మనీ స్కీమ్ పెట్టినటువంటి వ్యక్తి వాగ్దానం చేసిన దాన్ని నీకు ఇవ్వలేదనుకోండి, రెండోసారి నువ్వు కడతావా? కట్టావు. నువ్వు రెండోసారి ఎందుకు కడతావు? మూడోసారి ఎందుకు కడతావు? నాలుగోసారి ఎందుకు కడతావు? ఐదోసారి ఎందుకు కడతావు? అంటే ఇస్తుంటాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, వై మెనీ పీపుల్ ఆర్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ గివింగ్ టు ద లార్డ్. దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు చాలామంది ఇబ్బంది పడతారు? ఎందుకు చాలామంది ఇచ్చే విషయంలో రెండవ ఆలోచన చేస్తారు? చెప్పమంటారా? రుచి చూడలేదు. పాట పాడతారు, రుచి చూచి ఎరిగి తిని పాట పాడతారు. చూడలేదు వాళ్ళు. రుచి చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఉత్సాహంగా దేవునికి కానుకల టైం అంటే అది పెట్టుబడి పెట్టే సమయం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, కానుక సమయం అంటే అది పెట్టుబడి పెట్టే సమయం, ఇన్వెస్ట్మెంట్. అంటే ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. విత్తనాలు విత్తే సమయం, పెట్టుబడి పెట్టే సమయం. రెండింటికి ఒకటే కదండి. విత్తనాలు విత్తడము, ఒక వ్యాపారంలో కానీ పెట్టుబడి పెట్టడము, సేమ్. ఆ సమయం అది. ఎప్పుడు అది ఎగ్జైటింగ్గా నీకు మారుతుంది తెలుసా? ఎప్పుడైతే నువ్వు టేస్ట్ చేస్తావో, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నేను ఆయనకి ఇస్తే ఆయన నాకు ఇస్తాడు. ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడని ఎవరు చెప్పారండి? దయ్యంగా చెప్పలేదు, యేసయ్య చెప్పాడు. ఇవ్వండి మీకు ఇవ్వబడను, ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వబడను, నువ్వు చేతితో ఇస్తే నీ ఓడిలోనికి వేస్తానన్నాడు దేవుడు. నువ్వు చేతితో ఇస్తే నీ ఓడిలోకి నేను వేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, విత్తువాడు కోయవాడు కూడా సంతోషించినట్లు. హల్లెలూయా. సో కాబట్టి ఏమవుతుంది? విత్తేటప్పుడు కూడా సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక్కసారి పంటను రుచి చూసిన తర్వాత విత్తేటప్పుడు సంతోషం వస్తుంది.
హల్లెలూయా. ఒకసారి విత్తారు, పంట రాలేదు. రెండోసారి విత్తేటప్పుడు ఎట్లా మీకు సంతోషం అవుతుంది? అందుకే 126వ కీర్తన అనుకుంటా, పిడికలు విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ పోవచ్చు విత్తువాడు అంట. విత్తేటప్పుడు ఏడుస్తా విత్తుతున్నాడంట, వస్తుందో రాదో అని. అయితే సంతోషగానంతో పన్నలు మోసుకొని వస్తాడని చెప్పాడు. పిడికెడు విత్తనాలే పన్నలు మోసుకొని వస్తాడని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? విత్తువాడు సంతోషించాలి, కోయువాడు సంతోషించాలి. You should rejoice while you are giving to the Lord, and you should rejoice more when you receive from God. You should know how to receive from God. దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు. మేము వాక్యం చెప్తే ఇచ్చేస్తారు మీరు, దైవజనులు వాక్యం చెప్తే ఇచ్చేస్తారు మీరు, బాగుంది. అక్కడితో ఆగిపోకూడదు. దేవుని నుంచి ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. విత్తేటప్పుడు సంతోషించాలి, కోసుకునేటప్పుడు ఇంకా సంతోషించాలి. ఇంకా కాస్త డీప్గా వెళ్తున్నాడు చూడండి ప్రభు. ఇంకా కాస్త 37 వచనం, విత్తువాడొకడు కోయువాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడితే మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. హల్లెలూయా. ఇతరులు కష్టపడ్డారు, వారి కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. శిష్యులతో అంటున్నాడు, నాయనా బాబు, మీరేం విత్తకుండానే మీరు పంట కోస్తున్నారు. మీరేం విత్తలేదు, మీరు పంట కోస్తున్నారు. వేరే వాళ్ళు విత్తారు. అన్నా ప్రవక్తి విత్తింది. అన్నా ప్రవక్తి 84 సంవత్సరాలు విత్తింది. అన్నా ప్రవక్తి యెరూషలేము మందిరంలో కూర్చొని ఈ పరిచర్య కొరకు, ఈ ప్రజల కొరకు 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి దివారాత్రములు దేవుని యొక్క సన్నిధిలో ఆమె సేవ చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ ఆమె విత్తింది. సుమయోను విత్తాడు, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పి విత్తారు. అయితే ఇప్పుడు మీరేం చేశారు? వారు కోసుకోలేదు, ఇప్పుడు మీరు కోసుకుంటున్నారు అని చెప్పాడు. They have sown, now you are reaping. I want to raise up an army. Harvesting army. పంట ఏమండి, కోత కోసేవారిని రేపాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు సింపుల్గా అనుకోండి, ఇది కొంచెం మీకు విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఇది. నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యమే. ఇప్పుడు ఉదాహరణకు మీరు అనంతపురంలోనే అనుకోండి. అనంతపురంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది దేవునికి కానుకలు ఇచ్చారో. నా పాయింట్ ఏమిటంటే, దేవుడు నమ్మదగినటువంటి వాడు, దాంట్లో డౌటే లేదండి. వారు విత్తనాలు విత్తారు, దేవునికి రాజ్యం విత్తనాలు విత్తారు. అది ఏ సంఘమైనా సువార్త చెప్పి, మంచి సంఘం అంటే 2 అండి, 2 ఉంటే చాలు. అది ఇంకా మంచి సంఘమే, 2 ఉంటే మంచి సంఘమే. పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఏ సంఘంలో ఉండదు, ఎవడు కూడా ఉండడు. 2 ఉండాలి. ఒకటి ఏమిటంటే ఏమండి, సువార్త ప్రకటించబడుతూ ఉండాలి. తర్వాత విశ్వాసులు బలపడుతుండాలి. ఈ 2 ఉంటే చాలండి. ఈ 2 ఉంటే ఓకే, నో ప్రాబ్లం, పాస్, మార్కులు ఇచ్చు. అదంతా కూడా మంచి పొలమే. సో కనుక ఇప్పుడు మీటింగ్స్కి వచ్చినప్పుడు ఎంతతో కానుకలు, బంగారు ఇస్తారు, వెండి ఇస్తారు, పొలాలు అమ్మి ఇస్తారు, మంచిదే. సో అలా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, అనంతపురంలో ఎంతమంది ఉన్నారో వారందరికీ ఏమండి, వారు విత్తిన విత్తనాలు పంట కూర్చున్నాయి. పంట ఉంది, కోత విస్తారంగా ఉంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, వారు ఇచ్చారు కానీ వారు కోసుకోవడం లేదు. కోసుకునే వారు ఎవరైనా లేస్తారా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మీరు కష్టపడని దానిని మీరు అనుభవించేదానికి మీరు ప్రవేశిస్తున్నారని ప్రభువు చెప్పాడు. అన్యాయం కాదు అది, దేవుని యొక్క దృష్టిలో న్యాయం ఏంటి? ఒకరు విత్తారు, మీరు కోస్తున్నారు ఇప్పుడు అన్నాడు. ఈనాడు అనంతపురంలో స్పిరిచువల్ హార్వెస్ట్ ఎంత ఉందో దేవుని హృదయం నొచ్చుకుంటా ఉంది. నా ప్రజలు ఇస్తున్నారు, నాకు చాలా సంతోషం నాకు. కానీ వారు పొందుకోలేకపోతున్నారే. పంట నేను ఇవ్వను, పంట యజమాని నేను. వారు విత్తారు, వారే కోసుకోవాలి. కోసుకోవడం తెలియదు చాలామందికి. విత్తడం తెలుసు, దేవునికి ఇవ్వడం తెలుసు, ఎలా దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలో చాలామంది తెలియదు. కాబట్టి ఏమైపోయింది, ఆ హార్వెస్ట్ అంతా కూడా, పంట అంతా కూడా, కోత అంతా కూడా విస్తారంగా ఉంది. కోత యజమాని వేడుకోవాలంట, పనివాడిని పంపమని. ఆ పనివాడివి నీవే ఎందుకు కాకూడదు?
ఆ పని వారు మీరే ఎందుకు కాకూడదు? మీరు ఈ సూత్రాలను తెలుసుకున్నట్లయితే, ఈ ప్రిన్సిపల్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఏమండి, వారు ఎట్లా కోసుకోలేదు. ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, కొంతమంది విత్తారు, చనిపోయారు కదా. విత్తినటువంటి వారు చాలామంది చనిపోయారు, పంట కోసుకోకుండా చనిపోయారు. వారి పంట ఏం కావాలి? కన్నులెత్తి చూడండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్ ఇన్ ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ మండలంలో ఉన్నటువంటి పంట గురించి నేను మాట్లాడుతున్నా. ఈ కళ్ళకు కనపడదు, అందుకే ప్రార్థించాలి, నా కళ్ళు తెరవయ్యా, నా కళ్ళు తెరవయ్యా. ప్రభు ఇక్కడ ఏమన్నాడు, మీరు ఏమనుకున్నారు, ఇంకా 4 నెలలు పడుతుంది మీరు అనుకున్నారు. మీ కన్నులు ఎత్తి చూడండి, తెల్లబారింది పంట, కోతకు వచ్చేసింది, సిద్ధముగా ఉన్నది అన్నాడు. కన్నులెత్తి చూస్తే అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా కోత కనిపిస్తూ ఉంది, పంట కనిపిస్తూ ఉంది, విస్తారంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు పనివారు కావాలి, కోత కోసుకునే దానికి పనివారు కావాలి. మనుషులు అనేటువంటి పంటను కోసుకునే పనివారు కావాలి. ఏమండి, డబ్బు కూడా విత్తారు కదా, ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోదు. ఇట్ కెన్ నాట్ బి డెస్ట్రాయిడ్. స్పిరిచువల్ హార్వెస్ట్ కెన్ నాట్ బి డెస్ట్రాయిడ్. దే ఆర్ దేర్. ఎంతోమంది విత్తారు, అది అలాగే ఉండిపోయింది, వారు మరణించారు. ఆ పంట కూడా అలా విస్తారంగా ఉంది. నీవు సూత్రాలను నేర్చుకుంటే ఆ డబ్బు, నీవు దేవుని యొక్క కుమారుడు గనుక, కుమార్తెవు గనుక, ఏమండి, నువ్వు విత్తిందే కాదు, వేరే వాళ్ళు విత్తింది కూడా నీ దగ్గరకు వస్తుంది. అది వాక్యం అండి. నేను వాక్యం చెప్పాను, నేను వేరేదేం చెప్పలేదు. ఇతరులు కష్టపడ్డారు, వారి కష్టంలో మీరు ప్రవేశిస్తున్నారు అని ప్రభు చెప్పాడు. విత్తువాడు కోయివాడు సంతోషించినట్లు. విత్తువాడు కోయివాడు సంతోషించాడు. ఇప్పుడు విత్తి ఏమండి, పంట ఉంటుంది కదా, వారు పరలోకానికి వెళ్ళి బాధపడుతున్నారే, మేము తినలేకపోయాం, కనీసం మీరన్నా తినండి రా, మేము అనుభవించలేకపోయాం, మీరన్నా అనుభవించండి, నేర్చుకోండి. కల్వరి అనంతపురం ఫీచర్స్లో ఉంది వాక్యం, పోయి వినండి, నేర్చుకోనండి, మీరన్నా తినండి, మేము ఎట్లా తినలేకపోయాం. పరలోకానికి వచ్చిన తర్వాత మా కళ్ళు తెరవబడ్డాయి. అరే, మా పంట అంతా ఉందే, జీవితకాలం అంతా మా పంట ఉంది, మేము విత్తాం, దేవునికి చాలా ఇచ్చాం, దేవునికి చాలా మా ఉద్యోగాలు ఇచ్చేసాం, మా డబ్బులు ఇచ్చేసాం, మా ఆస్తులు ఇచ్చేసాం, కానీ మేము దాని పంటని మేము అనుభవించలేకపోయాం. భూమి మీద మా పంట ఉండింది, మాకు కనపడలేదు, అది మాకు తెలియదు, మాకు బోధించబడలేదు. వారన్నారు కదా కొరింథీలో, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ఈనాడు చాలామంది కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత మా పేరు మీద ఒక స్పిరిచువల్ హార్వెస్ట్ ఉందని, ఏమండి, మాకు మేము విత్తిన విత్తనాలకు పంట ఉందని మాకు తెలియదు అంటున్నారు అక్కడ పరలోకంలో అంటున్నారు. మరి నువ్వు కూడా అలాగా అంటావేమో, అనకూడదు. నీ వాక్యం వచ్చింది కదా, నువ్వు కూడా అనవు. ఇప్పుడు పంట ఉంది, ఆ పంటను ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా కొడవలు తీసుకోవాలి, ఎట్లా కోసుకోవాలో నువ్వు తెలుసుకోవాలి. వచ్చే 2-3 వారాల్లో దాన్ని ఈ సబ్జెక్ట్ నేను పూర్తి చేసేస్తాను. హల్లెలూయా. బాగా స్తుతించండి, బాగా ఆరాధించండి, మాటికి వినండి. నువ్వు విత్తని దాన్ని కూడా నువ్వు కోసుకుంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు విత్తని దాన్ని కూడా నువ్వు కోసుకుంటావు. హల్లెలూయా. డబ్బులు నది ప్రవాహం వలె నీ దగ్గరికి వస్తాయి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను కాదు, డబ్బు నీ దగ్గరికి వచ్చినట్లు దివారాత్రములు ద్వారములు తెరవబడి ఉండాలంట. గాడ్స్ ప్రామిసెస్ అండి ఇవన్నీ, దేవుని వాగ్దానాలు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మీది ఒక మంచి సంపన్నమైన కుటుంబం అనుకోండి, మీరు ఒక మంచి డబ్బులు ఉన్నాయి, బాగా లక్షాధికారి అనుకోండి, మంచి లక్షాధికారి. మీకు కుమారుడు ఉన్నారు, కుమార్తె, 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, 2 పిల్లలు ఉన్నారు. మీ 2 పిల్లలకు ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా రే అలా ఉండద్దురా, ఇలా ఉండదురా అని ఎప్పుడు సరి చేస్తూ, ఎప్పుడు క్రమాన్ని నేర్పిస్తూ, ఎప్పుడు పరిశుద్ధత అంటూ, ఎప్పుడు క్రమాన్ని ఆ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దని ఎప్పుడు అదే చేసుకుంటూ, వాటికి సరి అయిన భోజనం పెట్టకుండా, సమాజంలో గౌరవప్రదమైనటువంటి బట్టలు ఇవ్వకుండా, సరి అయిన స్కూల్కు పంపించకుండా, సరైన ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, అనారోగ్యం వస్తే మంచి హాస్పిటల్ చూపించకుండా, ఇవేమీ పట్టించుకోకుండా, నువ్వు సరిగా ఉండు, నువ్వు పరిశుద్ధంగా ఉంటే అంటే ఏం చేస్తాడండి? మొక్క మీద ఉమ్మేసి నువ్వొద్దు, నీ ఇల్లు వద్దని చెప్పేసి పారిపోతాడు, ఇల్లు వదిలిపెట్టి. చాలా సంఘాలు అలాగే చేస్తున్నాయి. మరి చాలా సంఘంలో బోధ అంతా ఇదే, సరి చేయడమే. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవడంలా, విశ్వాసుల యొక్క ఆర్థిక అవసరతల గురించి పట్టించుకోవడంలా. ఆర్థిక అవసరాల గురించి మాట్లాడితే డబ్బు పిచ్చి అంటారు, డబ్బు గురించి మాట్లాడుతుంటారు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటారు. చూసారా ఎంత మోసం జరుగుతుందో? చూసారా? ఏ తండ్రి అయినా అట్లా చేస్తాడా? మన తండ్రి ఎందుకు అట్లా చేస్తాడు? మన తండ్రి మనందరికంటే మంచి తండ్రి కదా ఆయన. ఓన్లీ సరి చేయడం ఒక్కటే చేస్తాడా ఆయన?
ఓన్లీ పరిశుద్ధత 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 ఇదేనా? ఎప్పుడు ఇదే పాటనా? ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకో, ఎప్పుడు కూర్చోడమే, ఏమంటే సబ్బు తీసుకుని ఉతికి ఆరేయడమే, ఇదేనా? ఎప్పుడు ఇదేనా? ఇలా చేస్తే ఎవరైనా ఉంటారు, ఏ ఇంట్లో అయినా ఉంటారండి. కానీ క్రైస్తవులు ఉంటారండి. క్రైస్తవులు దానికి అలవాటు పడిపోయారు. క్రైస్తవులకు పాస్టర్ తిడితే అబ్బా భలే తిట్టించుకున్నా ఈరోజు. ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, గడిచిన వారం అంతా నేను సరిగా జీవించలేదు, పోయి ఒక చర్చికి వెళ్తాను, ఆయన భలే తిడతాడు పాపులను, అక్కడ తిట్టి ఎంత బాగా అక్కడికి వెళ్ళి ఎంత బాగా తిట్టించుకుంటే అప్పుడు ఆయనకు తృప్తి అంట. ఇది ఏం గొడవనైనా అనుకున్నా నేను. సంఘం ఇల్లు, సంఘంలో అన్నీ ఉంటాయి. క్రమం ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికపరమైన సలహాలు సూచనలు కూడా ఉంటాయి. దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు మాత్రమే కాదు, పోషించే దేవుడు కూడా. దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు మాత్రమే కాదు, దేవుడు స్వస్థపరిచే దేవుడు కూడా. మన దేవుడు చేత కాని వాడు కదా. ఎల్ షదాయ్, ఆయనకు సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. బిలీవ్ మీ, నమ్మండి నా మాటలు. మీరు మీ ఆర్థిక పరిస్థితి, మీ పిల్లల ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఐ ఫర్మ్లీ బిలీవ్, నేను బలంగా నమ్ముతున్నాను. నా ఆత్మీయ పిల్లలు, వారి యొక్క పిల్లలు రాబో తరాల్లో వారు బిలియనీర్లు కాబోతున్నారు. వాళ్ళు బిలియనీర్లు కాబోతున్నారు, ప్రపంచ స్థాయి వ్యక్తులు కాబోతున్నారు. ఐ బిలీవ్ మై చిల్డ్రన్ భారతదేశంలో ఫేమస్ కాబోతున్నారు. నేను నమ్ముతున్నా. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దట్. నా మీద నాకు నమ్మకం కాదు, నా దేవుని మీద నాకు నమ్మకం, ఈ వాక్యం మీద నాకు నమ్మకం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం.